ఈ స్టోరీ భర్తను గుడ్డిగా నమ్మిన ఒక స్త్రీ కథ. కొన్ని కథలు అరుపులతో మొదలవ్వవు, కన్నీళ్లతో కూడా కాదు, నమ్మకంతో మొదలై నిశ్శబ్దంలోనే ముగుస్తాయి. ఇది అనన్య కథ, ఒక భార్య కథ. అనన్య, రాఘవ్ 8 ఏళ్ల దాంపత్య జీవితం. ఇల్లు ఉంది, సౌకర్యాలున్నాయి, కానీ ప్రేమ మాటలు మాత్రం మెల్లగా తగ్గిపోయాయి. రాఘవ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. బాధ్యతలు ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ, ఇంటికి రావడం ఆలస్యం అవుతూనే ఉంది. అనన్య ఎప్పుడు ప్రశ్నించలేదు, ఎందుకంటే ఆమె నమ్మింది. ప్రేమ అంటే అనుమానం కాదు, అతను చెప్పిన ప్రతి కారణాన్ని నమ్మింది. అతని నిశ్శబ్దాన్ని ఓపికగా భరించింది. కానీ ఆఫీస్లో రాఘవ్ జీవితంలోకి మీరా వచ్చింది. ఆమె అతని మాటలు వింటుంది. ఇంట్లో చెప్పలేని అలసటను, బాధ్యతల భారాన్ని, అతని ఒంటరితనాన్ని అర్థం చేసుకున్నట్లు నటిస్తుంది. మొదట సాధారణ మాటలు, తర్వాత కాల్స్, ఆ తర్వాత డిలీట్ చేసిన మెసేజ్లు. రాఘవ్కి తెలుసు ఇది తప్పు అని, భర్తగా కాదు, మనిషిగా కూడా. కానీ ఇది కేవలం భావోద్వేగం అని తనను తాను మోసం చేసుకున్నాడు. ఇంట్లో అనన్య మార్పును గమనించింది. రాఘవ్ చూపు మారింది. ఫోన్ అతని చేతిలోనే ఉంటుంది. ఇంట్లో ఉన్నా మనసులో లేడు. ఆమెకి మాటలు రాలేదు, కన్నీళ్లు కూడా రాలేదు, కేవలం నిశ్శబ్దమే మిగిలింది. ఒకరోజు అనుకోకుండా రాఘవ్ ఫోన్లో ఒక మెసేజ్ కనిపించింది. ఆ మెసేజ్లో ఉన్న ఆప్యాయత, ఆ ప్రేమ మాటలు, అవి ఎప్పుడో అనన్యకి చెందాల్సినవే. ఆ రోజు ఆమె గొడవ చేయలేదు, అరవలేదు, నిశ్శబ్దంగా ఒక ప్రశ్న వేసింది. నేను నీ జీవితంలో నెమ్మదిగా కనిపించకుండా పోయానా? ఆ ప్రశ్నే రాఘవ్ను కుదిపేసింది. బయట ప్రేమ వెతుకుతూ ఇంట్లో ఉన్న నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోయాడో అర్థమైంది. అతను మీరాతో సంబంధాన్ని ముగించాడు, క్షమాపణ కోరాడు. కానీ విరిగిన నమ్మకం ఒక్క మాటతో మళ్ళీ జతకట్టదు. అనన్య అప్పుడు ఒక్క మాట మాత్రమే చెప్పింది, నువ్వు తప్పు చేశావు, కానీ నేను బలహీనురాల్ని కాదు. ఆమె ఏడ్చింది, కానీ తన గౌరవాన్ని కోల్పోలేదు. బాధపడింది, కానీ తన విలువను మర్చిపోలేదు. ఈ కథకు హ్యాపీ ఎండింగ్ ఉందా లేదా విడిపోవడమేనా? అది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక నిజం మాత్రం స్పష్టం, భార్య నిశ్శబ్దంగా ఉంది అంటే ఆమెకి బాధ లేదని కాదు, ఆమె ప్రశ్నించలేదు అంటే ఆమెకి తెలియదని కాదు. నమ్మకాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రేమ నిశ్శబ్దంగా చచ్చిపోతుంది. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.